హే గాయ్స్, పాలక్ బేబీ కార్న్ రెసిపీ చూసేద్దాము. సో ఫస్ట్ ఆయిల్ వేసుకొని బిగ్ సైజ్ 2 ఆనియన్ పీసెస్ కట్ చేసుకొని ఫ్రై చేసుకోండి. దెన్ అందులో 1 గ్రీన్ చిల్లీ అండ్ 2 టమాటోస్ పీసెస్ వేసుకొని బాగా ఫ్రై చేసేయండి. నెక్స్ట్ కొంచెం క్యాష్యూ వేసుకొని బాగా ఫ్రై చేసేయండి. అది ఫ్రై అయిపోయాక అది పేస్ట్ చేయాలి. సో అది పక్కన పెట్టేయండి. అండ్ పాలక్ నేను బాయిల్ చేసి అది కూడా పేస్ట్ చేసేసాను. సో ఫ్రై చేసిన ప్యాన్లోనే కొంచెం ఆయిల్ వేసి జింజర్ గార్లిక్ జీరా కొంచెం కారం పసుపు వేసి బాగా ఫ్రై చేయండి. గార్లిక్ పచ్చివాసన పోయాక మనం పేస్ట్ చేసిన ఆనియన్ పేస్ట్ వేసేసి అది కూడా ఫ్రై చేయండి. అందులో కొంచెం గార్లిక్ వేసుకొని ఫ్రై చేసేయండి. వన్స్ అది బాగా ఫ్రై అయిపోయాక పాలక్ పేస్ట్ ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేయండి. యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. మనకి పాలక్ స్మెల్ రాకూడదు, అంటే పచ్చి వాసన రాకుండా అది బాగా కుక్ అవ్వాలన్నమాట. సో వన్స్ అది బాగా కుక్ అయింది అన్నాక మనకు బబుల్స్ వస్తుంది కదా ప్రిపేర్ అవుతుంది అనగానే, సో అందులో కొంచెం జీరా పౌడర్, కొరియాండర్ పౌడర్, నెక్స్ట్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. 3 పౌడర్స్ పక్కాగా ఉండాలి. నేనైతే ఇక్కడ ఏ మసాలా ఇంగ్రీడియంట్స్ యూస్ చేయట్లేదు, సో సింపుల్గా చేసుకుంటున్నా. వన్స్ బాగా మిక్స్ అయిపోయాక బేబీ కార్న్ ఉంటుంది కదా, అది బాగా క్లీన్ చేసుకొని అవి పీసెస్ కట్ చేసుకొని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయండి. లిడ్ పెట్టండి, బాయిల్ అవుతుంది. దెన్ మనం ఆల్రెడీ మిక్స్ చేసిన వాటర్ ఉంటుంది కదా, అందులోనే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనకు ఒక అంటే కర్రీకి ఒక కన్సిస్టెన్సీ కోసం, సో మరి థిక్గా ఉన్న బాగోదు, అలానే లూజ్గా ఉన్న బాగోదు. సో మీడియం కన్సిస్టెన్సీలో ఉండాలి. సో వాటర్ దానికి తగినట్టు వేసుకోండి. సో 5 కర్రీ లీవ్స్ తీసుకొని కట్ చేసేసాను అండ్ 1 హ్యాండ్ఫుల్ ఆఫ్ కొరియాండర్ వేసి బాగా మిక్స్ చేశాను. ఫైనల్గా ప్రిపేర్ అయిపోతుందనగా కస్తూరి మేతి వేసి మిక్స్ చేసేసాను. కర్రీ అయితే యమ్మీగా ఉంది. అసలు నాకైతే చాలా నచ్చింది. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అన్నట్టు మా బుజ్జి తల్లి ఈ వీడియోలో కనిపించట్లేదు, బికాస్ తను చాలా బిజీగా ఉందో ఆడుకుంటుంది. సో మీరు కూడా ఈ కర్రీ ట్రై చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్, సీ యూ సూన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.